చంద్రఘంటాదేవికి జై. మూడవ రోజు కథ. పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్ర కైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విస్తృత. దుర్గామాత యొక్క తృతీయ శక్తి చంద్రఘంటాదేవి నామంతో ప్రఖ్యాతి చెందింది. నవరాత్రోపాసనల్లో మూడవ నాడు ఈమె విగ్రహాన్ని పూజించి ఆరాధిస్తారు. ఈమె స్వరూపము పరమ శాంతిదాయకమై కళ్యాణప్రదమైనది. ఈమె మస్తకంపై ఘంటాకారంలో అర్ధచంద్రుడున్నాడు. ఈ కారణం వల్లనే ఈమెను చంద్రఘంటాదేవి అని పిలుస్తారు. స్వర్ణ సమంగా ఈమె శరీరవర్ణం బాసిల్లుతూ ఉంటుంది. ఈమెకు గల దశ హస్తాలలో ఖడ్గాది శస్త్రాలు, బాణాది అస్త్రాలు రాజిల్లుతూ ఉంటాయి. సింహవాహిని అయిన ఈమె ముద్ర సర్వదా యుద్ధోన్ముఖమై ఉంటుంది. ఘంటా సదృశమైన ఈమె చండధ్వనులకు అత్యాచారులైన దైత్య దానవులు కంపించిపోతూ ఉంటారు. నవరాత్రులలో కొనసాగే దుర్గాదేవి ఉపాసనలలో మూడవ నాడు జరిగే పూజ అత్యంత మహత్యపూర్ణంగా ఉంటుంది. నాడు సాధకుని మనస్సు మణిపూర చక్రంలో ప్రతిష్ఠితమై ఉంటుంది. చంద్రఘంటాదేవి కరుణ వల్ల సాధకునకు అలౌకిక వస్తువుల దర్శనమవుతుంది. దివ్య సుగంధానుభవం కలుగుతుంది. వివిధ ప్రాకార ధ్వనులు వినవస్తాయి. సాధకుడు అత్యంత సావధానంగా ఉండవలసిన క్షణాలవి. చంద్రఘంటాదేవి కృప వల్ల సాధకుని పాపతాపాలన్నీ కూడా నశించిపోతాయి. ఈమె ఆరాధన సర్వహా ఫలదాయకమైనది. సర్వదా ఈమె యుద్ధోన్ముఖ ముద్రతో ఉంటుంది కనుక భక్తుల కష్టాలను ఈమె అత్యంత శీఘ్రంగా నివారిస్తుంది. ఈమె వాహనము సింహం. సింహం కావడం వల్ల ఈమెను ఉపాసించేవారు కూడా సింహ సమ పరాక్రమంతో నిర్భయంగా ఉంటారు. ఈమె ఘంటానాదం సదా ఈమె భక్తులను ప్రేత బాధల నుండి సంరక్షిస్తూ ఉంటుంది. ధ్యానమాత్రంచే ఈమె శరణాగత సంరక్షణార్థం ఈమె ఘంటధ్వని మారుమ్రోగిపోతూ ఉంటుంది. దుష్టదమన వినాశనానంతరం కూడా ఈమె సర్వదా తత్పరురాలై ఉన్నా కూడా ఈమె స్వరూపము దర్శకులకు ఆరాధనలకు అత్యంత సౌమ్యంగా శాంతంగా ఉంటుంది. ఈమె ఆరాధన మాత్రం చేతనే సాధకునకు లభించే వీరత్వ నిర్భయత్వాలతో పాటు సౌమ్యత్వ వినమ్రత్వాలు కూడా లభించటం విశేష సద్గుణమే కదా. సాధకుని ముఖనేత్రాది శరీరాంగాలన్నీ కూడా చంద్రఘంటాదేవి కరుణ వల్ల తేజరిల్లుతూ ఉంటాయి. వారి స్వరంలో దివ్య అలౌకిక మాధుర్యం గోచరమవుతుంది. చంద్రఘంటాదేవి భక్తులు కాని ఉపాసకులు కాని ఎక్కడకు వెళ్ళినా వారిని చూసిన ప్రజలు సుఖశాంతులను పొందుతారు. అట్టి సాధకుల శరీరాల నుండి దివ్య ప్రకాశయుక్త పరమాణువుల అదృశ్య వికరణం జరుగుతూ ఉంటుంది. ఆ దివ్యక్రియ ఈ చర్మ చక్షువులకు మాత్రం గోచరించదు. కానీ సాధకులు వారి సాంగత్యంలో ఉండేవారు మాత్రం ఆ విషయాలను చక్కగా అనుభవించగలుగుతారు. మనం మన మనోవాక్కర్మ శరీరాలను విహిత విధి విధానానుసారం పరిపూర్ణంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంచుకుని చంద్రఘంటాదేవిని శరణు వేడి తదుపాసనలో సంలగ్నమవ్వాలి. ఆ తల్లిని ఉపాసించడంలో మనం మన సంసారిక కష్టాలను అన్నింటి నుండి విముక్తులమై సహజంగానే పరమ పదాధికారంలో కాగలుగుతాము. నిరంతరం మనం ఆమె పవిత్ర మూర్తిని ధ్యానమందుంచుకుని సాధన వైపు పురోగమించాలి, ప్రయత్నించాలి. ఆమె ధ్యానం మన ఇహపరాలను రెండింటినీ చక్కచేసి పరమ కళ్యాణప్రదమైన సద్గతిని ప్రసాదిస్తుంది. చంద్రఘంటాదేవికి జై.